హలో, వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది ఉస్మానియా యూనివర్సిటీ భూముల విషయంలో కావచ్చు, అట్లాగే ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కావచ్చు. ఒక చర్చ అయితే మొదలైంది. వాళ్ళ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూములు అనేది అయితే వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందో, ఆ భూములను కాస్త ఇవాళ ఆ భూములు పర్యావరణ ప్రభావం కావచ్చు, ఆ భూములు వేలం వేస్తే ఆ ఉస్మానియా విశ్వవిద్యాలయాలకు మన సెంట్రల్ యూనివర్సిటీకి భవిష్యత్తులో ఇంకా విస్తరణ జరుగుతుంది. కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ అంటే చాలా డిపార్ట్మెంట్లు ప్రాజెక్టులు వస్తాయి. కాబట్టి మరి వాటన్నిటికీ ఇవాళ అవసరం ఉంది భూమి. కాబట్టి ఆ భవిష్యత్ అవసరాల దృష్టిని 200 ఎకరాల భూములు అప్పుడు తెలంగాణ ఉద్యమ ప్రభావంగా 1970లో ఏదైతే ప్రత్యేక ఆంధ్ర ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చాలా బలంగా ఉన్నప్పుడు ఈ తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి వచ్చింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో అట్లాంటి యూనివర్సిటీ హైదరాబాద్ ఇవాళ ప్రపంచంలో ఒక పెద్ద విశ్వవిద్యాలయంగా, భారతదేశంలో వన్ ఆఫ్ ది నెంబర్ 1 విశ్వవిద్యాలయంగా ఇవాళ వెలిగి ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత ఉంది. మరి ఆనాటి ముఖ్యమంత్రి, ఈ నేటి ముఖ్యమంత్రి, ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న మన రేవంత్ రెడ్డి గారు అసలు యూనివర్సిటీ భూముల జోలికి పోవద్దని చెప్పేసి అన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ భూములకి జోలికి అప్పుడు గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పోయినప్పుడే ఆయన ఏమని మాట్లాడాడో ఒకసారి మనం చూస్తాం వీడియోలో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు, ఇది పెద్దలిచ్చిన ఆస్తి. మనం బ్రతకడానికి, మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు. ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, విద్యాలయాలు కానీ, చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటుంది. వీటిని ఎట్టి పరిస్థితులు అమ్మకూడదు. తెలంగాణ జాతి సంపదను 5 సంవత్సరాల కోసం ఎన్నికైన కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను తెగనమ్ముకొని పోతే, భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదులు చర్చ చేస్తారు. ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆన్నే ఉన్నాయి అన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆన్నే ఉన్నాయి అన్నట్టు, జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు వేరే ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. చూశారు కదా, ప్రభుత్వంలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు అమ్మద్దు, అవి శ్మశాన వాటికి మిగులై చివరికి మనకు ఆసుపత్రులు కట్టుకోవడానికి కానీ, లేదంటే భవిష్యత్తు యొక్క డెవలప్మెంట్లో భాగంగా కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో వాటిని అమ్మడానికి వీల్లేదని చెప్పేసి అన్న ముఖ్యమంత్రి గారే ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ భూముల జోలికి పోతున్నారు. ఆ భూములను ఇవాళ అంటే ఇలా ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ ఉందా, అక్కడ ఇంకేముంది, కొంతమంది గుంటనక్కలు చేరి ఆ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మీరు కాపాడండి, భూములు ఎవరైనా ఉంటే మీరు కాపాడండి. ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి భూములను కాపాడండి. ఆ సెంట్రల్ యూనివర్సిటీ భూములు జోలికి పోతే దానివల్ల రేపు భవిష్యత్ తరాల పిల్లలకు అనేక డిపార్ట్మెంట్స్ పెట్టాల్సి వస్తుంది. గతంలో ఉస్మానియా భూముల జోలికి కూడా కేసీఆర్ గారు ఇట్లే వస్తే విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు కదా. అప్పుడు ఇదే మీరు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడారు కదా, భూములను పరీక్షించాలి, ఇవాళ గద్దల్లాగా తనకపోతున్న కేసీఆర్, ఇలా మొత్తం ప్రభుత్వ భూములను లేకుండా అమ్మేసుకుంటున్న కేసీఆర్, సొమ్ము చేసుకుంటూ కేసీఆర్ అన్నారు కదా. మరి మీరేం చేస్తున్నారు? మరి మీరు అమ్మద్దు కదా ముఖ్యమంత్రి గారు. మరి రేవంత్ రెడ్డి గారు విశ్వవిద్యాలయాల జోలికి పోతే అది బాగుండదు, అది అనవసరంగా ఇప్పటికే ఇక్కడ నిర్బంధము సర్కార్ ఏదైతే ఉందో ఓయూని అతలాకుతలం చేస్తుంది. ఇక్కడ విద్యార్థులంతా ఒకవైపు ఆ నిర్బంధ సర్కార్ వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. మీ హయాంలోనే అది జరిగింది. మళ్ళీ అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ విద్యార్థులు కూడా ఇవాళ భూముల గురించి 400 ఎకరాల మంచి భూమి, నాణ్యమైన కోట్లాది విలువ చేసే భూమి, ఇవాళ వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మీరు మరి ఇవాళ అమ్మేసుకుంటారంటే, ప్రభుత్వానికి డబ్బులు కావాలంటే యూనివర్సిటీ భూములలో అమ్ముకోవాలా? ప్రభుత్వానికి వేరే మార్గాలు లేవా? ఇవాళ అనవసరంగా దుబారా ఖర్చులు చాలా అవుతున్నాయి కదా, దుబారాను తగ్గించుకోవచ్చు కదా. ఇంకా ఎక్కడైనా పనికిరాని భూములు ఉంటే అమ్మచ్చు కదా. ఇంకా అసలే అవసరం లేని భూములు అమ్మచ్చు కదా. విశ్వవిద్యాలయాల జోలికి పోతే విశ్వవిద్యాలయ విద్యార్థులు ఒప్పుకుంటారా? మరి అట్లాంటప్పుడు అది ఒక ఇష్యూగా మారుతుంది కదా. అది ఇప్పటికే పర్యావరణ ఇష్యూ అయిందని చెప్తూ విద్యావేత్తలు ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు, మీరు అడ్వైజర్గా తీసుకున్న హరగోపాల్ లాంటి వాళ్ళు అయితే వ్యాసమే రాశారు దాని మీద. ఆయన గతంలో ఆ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్గా పనిచేశారు ఆయన. సో ఆయన
ఇది సరి అయింది కాదు రేవంత్ గారు అని చెప్పేసి మీకు ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇంతమంది చెప్తున్నా, మేధావులు మాట్లాడుతున్నా, మీరు మళ్ళీ అదే రకంగా గత ప్రభుత్వం చేసినట్టే మీరు చేస్తే బాగుండదు. ఇకనైనా విశ్వవిద్యాలయాల భూములకు జోలికి రాకుండా ఉంటే మంచిదని చెప్పేసి D6 అండ్ D భావిస్తుంది. జై భీమ్, జై పూలే, జై భీమ్.